హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పవర్ టెక్స్ వాల్ కటింగ్ చిప్పింగ్ మిషన్. బ్లేడ్ మీద యారో మార్కు కనిపిస్తుంది కదా, ఆ యారో మార్కు కనిపించినట్టుగా మనం అయితే బ్లేడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. లేదంటే మనకు బ్లేడ్ ఊరికనే అరిగిపోతుంది, గాడి అయితే రాదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బ్లేడ్ అయితే తిరగతిప్పి ఇటు పక్కన అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బిగించుకున్నట్లయితే మనకు బ్లేడ్ అయితే ఎక్కువ అయితే వస్తుంది, బ్లేడ్ అయితే తొందరగా అరగదు, మిషన్ కూడా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ఏ కంపెనీ బ్లేడ్ అయినా మనకైతే యారో మార్క్ అయితే చూసుకొని దాని తగ్గట్టుగా అయితే బిగించుకోవాలి. ఒక్కొక్క కంపెనీ బ్లేడ్ వచ్చేసి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్టుగా మీరైతే మిషన్కి, కటింగ్ మిషన్కి బ్లేడ్ అయితే మీరు బిగించుకున్నట్లయితే గాడి అనేది ఎక్కువ వస్తుంది, బ్లేడ్ అనేది తొందరగా అరిగిపోదు. బ్లేడ్ అనేది మనం అయితే కరెక్ట్గా బిగించుకోకపోవడం వల్ల కార్బన్స్ అయితే తొందరగా అరిగిపోతాయి. అలానే ఆల్మిచర్ కూడా తొందరగా అయితే పోతుంది, మనం అయితే మార్చుకోవాల్సి వస్తుంది ఆల్మిచర్ అనేది. అందువలన మనం కటింగ్ మిషన్కి పెట్టే బ్లేడ్ అనేది ఎప్పుడైనా మనం జాగ్రత్తగా చూసుకొని పర్ఫెక్ట్గా అనేది బిగించుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే 5 అంగుళాల బ్లేడ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకప్పుడైతే జాన్ బండారీ వాడేవాళ్ళం, ఇప్పుడైతే పవర్ బెల్ట్ బ్లేడ్ అయితే వాడుతున్నాము. ఇదైతే గాడి కూడా బాగా వస్తుంది. బ్లేడ్ కూడా 150 అడుగుల నుంచి 200 అడుగుల వరకు వస్తుంది. మీరైతే ఏ బ్లేడ్ కంపెనీ వాడతారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓన్లీ కటింగ్ పెట్టి గాడి కొట్టిస్తే అడుగుకి 10 రూపాయలు అయితే నడుస్తుంది మార్కెట్.